మనకు బోళ్ళంత జీవితం ఉంది, సొసైటీలో మర్యాదగా బతకాలి, ఎవరైనా చక్కగా పలకరించాలి అని కోరుకుంటే కొన్ని వదులుకోవాలమ్మాయి. అదే కరెక్ట్ అమ్మా. మనకిష్టం ఉన్నా వదులుకోవాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నా వదులుకోవాలి. ఇంతకీ అన్నపూర్ణమ్మ గారికి వంట వచ్చా? బ్రహ్మాండంగా చేసుకుంటాను. ఆ వరకు నేను నీకు నచ్చుద్దో లేదు తెలియదు. రారాదు స్వప్న ఒక రోజు. వస్తానమ్మా. ఏంటి ఏమేమి చేస్తాను? వెజ్. వెజ్జే, నేను కూడా వెజ్ అందుకనే. వెజిటేరియనే. నాన్ వెజ్ కూడా తింటాను కానీ ఒక 10 ఏళ్ళు అయిందిగా, ఎప్పుడైనా ఒకసారి అలాగా. సార్ తినరుగా? ఎల్లుల్లిపై కూడా తినడు ఆయన. తినరు, చెప్పాగా నేను. అదే అదే అందుకని మనకేం ఖర్చు లేదు. అంత పప్పు వండి పడేస్తే ఇప్పుడు అసలు పళ్ళు కూడా కదిలిపోయి ఉంటాయి కాబట్టి ఆ పప్పుతోనో మజ్జిగతోనో పెరుగుతోనో అట్లా ఒక పూట తింటారు. ఒక్క పూట భోజనం, పెద్ద ఇబ్బంది లేదు. పైగా సాధ్యమైనంత వరకు ఆశ్రమాలకు వెళ్ళిపోతుంటాడు ఆయన. కొన్ని ఎడబాట్లు జీవితంలో అలా మిగిలిపోతాయి. ఇప్పుడు వయసు ఎడబాటు, అప్పుడు బిజీ కాదు. మిమ్మల్ని మీరు ఉండరు కదా, షూటింగ్లోకి వెళ్ళిపోతారు, బాగా మిస్ అయి ఉంటారు మిమ్మల్ని. ఏదన్నా అవనీలే కానీ ఆయన ఏదో ఆశ్రమానికి అట్ట పోయి ముక్కు మూసుకుని జపాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత ప్రపంచాన్ని ఏ కులం వాళ్ళు ఆ కులానికి పెద్ద వయసుకు ప్రాముఖ్యత ఇస్తారు. అవును, జ్ఞానోదయం వస్తుంది అప్పుడు. ఈ జన్మలో తప్పు చేసామేమో, ఇప్పటి నుంచైనా మనం కొంచెం భగవంతుడిని కోరుకుని మనం తప్పులన్నీ అయిపోయాక. తప్పులన్నీ అయిపోతాయి, అది వయసులో కదా. కానీ మీకు చిన్నప్పుడే జ్ఞానోదయం అయిపోయింది. నాకేమో జ్ఞానోదయం కాదు, ఏదో మరి బ్రతుకు మీద భయమో, లేకపోతే వీళ్ళందరూ వెనక లేకపోతే ఒక అడుగు ముందుకేద్దునేమో. కుటుంబం ఉంది కదా, కుటుంబం ఉండేటప్పుడు మనం ఎన్ని సరదాలైనా ఒక అడుగు వెనక్కే ఉంచుకోవాలి. సినిమా ఇండస్ట్రీలోకి మీరు రాకముందు పెళ్లి అయిపోయింది, వచ్చాక ఏదో టైంలో అనిపించుంటుంది కదా, అయ్యో పెళ్లి చేసుకోలేదు అనిపించలేదు. ఎందుకంటే ఇబ్బందికరమైన వాడైతే అనిపిస్తుంది. మంచివారు కదా, చాలా మంచివాడు పాప. సార్ పేరేంటమ్మా? నరసింహం గారు, ఉమామహేశ్వరి గారు. మంచివాడు అంటే భగవంతుడు అలా ఒక తోడు పెట్టాడు నాకు. అవును కదా, పాలు అలా ఉంటే ఇరిగిపోతాయి, అవును, తోడేస్తే కానీ పెరుగవదు. అందుకని ఈ తోడు పెట్టాడు, నేను అలా ఉన్నా. అమ్మ మీరు డైరెక్షన్ చేయరా? వద్దమ్మా, నాకు అది చాలా భారమైంది. ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో, ప్రపంచం అంటే ప్రపంచం కాదు, డైరెక్షను, ప్రొడ్యూసింగు, హీరోయిన్ చేయడం, హీరో చేయడం, ఈ 4 కష్టమైనవి. 4 పాత్రలు కష్టమైనవి కాబట్టి అవన్నీ వద్దని చక్కగా అమ్మ అంటే ఎందుకు, వాళ్ళు పిలిస్తే వాళ్ళు చెప్తారు, మనం చేస్తాం. మనం చేసింది నచ్చితే అదే బాగుందమ్మా ఉంచంటారు, లేదనుక అంత వద్దమ్మా అంటే సరే నాన్న ఏం చేయమంట అని చేస్తాం. జీవితంలో మీకు దేని మీద మోజు? చీరలా, బట్టలా, బాగా రెడీ అవ్వాలనా, మనుషుల, మంచి ఫుడ్డా, నగలా, ఏమిటమ్మా? నాకు ఏది ఇష్టం అని ఎలా చెప్పను నేను. అంటే జనరల్గా మనకి స్వతహాగా అప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నాకు నగలు పెద్ద అంత ఇది ఉండదు, బట్టలు పిచ్చి, బట్టలు కొనుక్కోవడం ఇష్టం. కొత్త బట్టలు, ఎన్ని కొత్త బట్టలు ఉన్నా ఇంకా కొత్త బట్టలు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా మీకు. నాకు ఇలాంటి ఇష్టాలు ఏం లేవు, కానీ అందరూ మా కుటుంబంలో, ప్రపంచాన్ని నానని నేను, మా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ నేనున్నంత వరకు బాగుండాలి. అబ్బా, అయితే మీరు పెద్ద కొడుకు మెంటాలిటీ మీది. నాకు అదే ఇష్టం. తర్వాత వాళ్ళు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, నా దగ్గర కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు మా అమ్మ లేదు కదా, నేను పెద్ద ఏముందిలే, పెద్దరికి ఇచ్చారు వాళ్ళు, అది చెప్తారు. అలా ఎందుకే 100 రూపాయికి పావలా కొట్టుకోవడం అంటే, పోతే పోయింది, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్తా. నాకు అందరూ బాగుండాలిరా అంటే, నా తోటి ఆర్టిస్టులు కూడా నాతో పాటు ఓ మాట మంచి కలిపే వాళ్ళందరూ బాగుండాలని. ఎవరు మీకైతే బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పను, ఆడవాళ్ళు ఉంటే చిన్న అంటే భరించలేని తనాలు ఉంటాయి కానీ, బట్ నా వేరే వేషాలు, వాళ్ళ వేరే వేషాలు. అవును, కట్ అలా ఫ్రెండ్స్ ఎవరయ్యారు మీకు? ఉన్నారు, ఎవరంటే శ్రీలక్ష్మి, వై విజయ, తర్వాత ఆ అమ్మాయి సౌందర్య ఉండేటప్పుడు బాగా మాట్లాడేది. సౌందర్య గారి గురించి అందరూ బాగా చెప్తారు. శ్రీదేవి కొంచెం బాగా మాట్లాడినా కొంచెం ఒక రిజర్వ్నెస్ అట్లా ఉండేది, కానీ ఆ పిల్ల విజయశాంతి బాగా మాట్లాడేది, రాధా బాగా మాట్లాడేది, వీళ్ళందరూ బాగా మాట్లాడేవాళ్ళు.
ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళలో ఈ 2-3 ఆడవాళ్ళమ్మే. జానకి, డబ్బింగ్ జానకి, వీళ్ళందరూ బాగా మాట్లాడతారు. జానకి ఏమనుకుంటారనేది. కలిసి సినిమాలకు వెళ్ళాలి, కార్యక్రమాలు వెళ్తాం. పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే ఎవరన్నా పిలిస్తే శ్రీలక్ష్మికి కూడా కార్డు ఇస్తారా అని అడుగుతా. ఇస్తామండి అంటే నాకు ఇవ్వండి అంట. లక్ష్మి వాళ్ళు కార్డు ఇచ్చి వెళ్ళారు, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఏమండి పలానాళ్ళు కార్డు ఇచ్చారు, మీరు వస్తారా, నేను వెళ్తున్నాను అంటది. నేను రానులే లక్ష్మి అంట. ఇష్టం లేని చోటుకి. ఇష్టం ఉంటే వెళ్తాం. అలా పెద్ద స్నేహితులు లేరు, వేళ్ల మీద లెక్క పెట్టుకుని ఒకళ్ళిద్దరు. నేను పెద్దగా ఎవరింటికి పోను, అడ్జస్ట్ అవ్వలేను నేను. మా బంధువుల ఇంట్లో కూడా ఉండలేను నేను, నా ఇంట్లోనే ఉంటా. నా ఇల్లు అంటే ఇష్టం. మనల్ని మనం తెలుసుకోవడమే ధన్యత జీవితంలో. మీరు ధన్యులు. నాకు ఇప్పటిదాకా అబ్బా ఆ జబ్బు చేసినప్పుడు ఒక్కసారే బాధపడ్డాను, కానీ అబ్బా ఏంటి ఇలా ఉంది అనేది ఇప్పటిదాకా రాలేదు నాకు. ఈ పైన వస్తుందేమో తెలియదు. కానీ అమ్మ మీరు అది చెప్పరా, పథ్యం ఏం చేశారు? అన్ని ఏం మానేశానంటే బేకరీ ఫుడ్స్ మానేసా, తర్వాత చైనీస్ ఫుడ్స్ మానేసా. సరే నాకు డ్రింక్ అలవాట్లేదు కాబట్టి కూల్ డ్రింకులు కూడా మానేసా. హాట్ డ్రింక్ అంటే ఎప్పుడో ఒకసారి 2 సార్లు ఎప్పుడో, కానీ నాకు తలపోటు వచ్చేస్తుంది. ఆల్కహాల్ అంటే తప్పని నేను చెప్పను, అదే అర్థమైంది. నాకు తలకాయ నొప్పి వస్తుంది. తర్వాత గబిక్కిన తూలు దేని మీద పడిపోతానేమోనని ఒక చిన్న భయం ఉంది. లేకపోతే ఏముంది, డబ్బులు పెట్టి కొనుక్కోలేమో తాగలేమా. కానీ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పను, నాకు సరిపడదు. అవన్నీ మానేసా. నాన్ వెజ్ లేదు, యానిమల్ ప్రోడక్ట్ ఏది లేదు పచ్చం చేసినప్పుడు. తర్వాత ఫ్రూట్స్ కూడా కొన్ని లేవు. పాలు కూడా మానేశారు అయితే. సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ కూడా లేవు. తింటే అరటిపండు, చింతపండు లేదు, నిమ్మకాయ లేదు, తర్వాత ఉసిరికాయ లేదు. ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు మానేయమన్నారు ఆయన. ఆ మానేయడం ఒక 10 ఏళ్ల పాటు మానేసి ఉంటా. మానేశాక నార్మల్ కలర్ వచ్చేసా. ఇప్పుడు తింటా, కొంచెమే తింటా. ఇప్పుడు చక్కగా ఉన్నారు, హాయిగా నవనవలాడుతూ చక్కగా తింటా. పైగా నాకు పెద్ద హోటల్ ఫుడ్స్ పెద్ద తినను నేను. సాధ్యమైనంత వరకు నేనే వండుకుని డబ్బాలో పెట్టి. వేడి అన్నం ఇంతకుముందేమో కుక్కర్ పెట్టుకెళ్ళి అక్కడే వండుకునేదాన్ని. పాని తినే పిడికిడి ఈ మధ్యలో వచ్చింది అది. ఇంటి దగ్గర వండుకుని బాక్సులో పెట్టుకుని ఏమన్నా వండితే కూర వండుతా, వండకపోతే 2 ఊరగాయలు పెట్టుకుని ఒక నెయ్యి డబ్బా పెట్టుకుని వెళ్తా. అక్కడ ఏమన్నా సాంబార్ కానీ రసం కానీ ఏమన్నా వాళ్ళు క్యారేజీలు వస్తాయిగా ఉంటే ఆ ముక్కలతో కొంచెం సాంబార్ వేసుకుని తినేస్తాను. హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. హ్యాపీ. ఫుడ్కి ఏం కంగారు లేదు. తర్వాత దేని మీద అబ్బా ఇది తినకపోతే బతకలే అది లేదు నాకు. ఉంటే తింటా, లేకపోతే లేదు. పైగా అది ఇదేమైనా జబ్బు చేస్తుంది అనుకుంటే పోస్ట్పోన్మెంట్ వేస్తాను దానికి. నేను ఇంకోసారి తింటా అని దానికి చెప్తా, ఆ ఐటెంకి చెప్తా అంతే. ఇంకోసారి తింటాను ఫీల్ అవద్దని. బాగున్నావు కానీ ఇంకోసారి తింటా అని కాదంటే అది మనం చెప్పుకోవడం అంతే కదమ్మా. అంతే అంతే. జబ్బు చేస్తుంది అనుకుంటే తిననురా, ఎందుకంటే ఇది తినే వయసు కూడా కాదు. అందుకని పరిగెత్తే వయసులో దాక్కుని వేషాలు వేసా. దాక్కుని మీనింగ్ అదే పెద్ద రోడ్డు మీదకి అలా రాకుండా. ఒక మిడిల్ వయసు వచ్చిన తర్వాత దాక్కోవాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళలేము. ఇంట్లో ఏవో ఒక బాధ్యతలు పనులు అట్లా ఉన్నాయి. మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, మా అమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పెద్దగా ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లా. ఉంటే వర్క్, అది కూడా ఎందుకంటే అందరూ కనపడతారు, కొత్త కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, మనం వచ్చిన రోజుల్లో మనం ఎలా ఉన్నాం, వీళ్ళు ఎలా, అట్లా కంపారిజన్. దానికని వెళ్తా. అప్పుడప్పుడు అంటే నెలకు 5 రోజులు 10 రోజులు పని చేస్తా. వాళ్ళ 5 రోజులు 10 రోజులు పని లేకపోయినా ఏం బాధపడను నేను. చెప్పాక నేను ఏ వయసుకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు కూడా నాకు అన్నీ ఇచ్చాడు. ఉంటే వర్క్ చేస్తా, లేకపోతే కూడా ఎవరిని అడగడాలు మర్చిపోయా ఇట్లా అంతా రావు నాకు మాటలు. అద్భుతమైన జీవితం అమ్మ మీది. కానీ మరి ఇంకా మీరు ఎంత బాగా కనిపిస్తున్నారంటే ఇవాళ మీరు ఇంకా కనీసం ఒక 10 ఏళ్ళు యాక్టింగ్ చేయాలి కనీసం చెప్తాను. ఏమో నేను నోట్ వచ్చాను అలాగే, కానీ ఎందుకంటే వెబ్ సిరీస్ అప్పుడు పరిపూర్ణమైన జీవితం అయిపోతుంది. చేసా నేను, వెబ్ సిరీస్ చేసా, సీరియల్స్ చేసా, నాటకాలు చేసా. మధ్యలో 3 ఏళ్ళు కూడా ఊరికే ఉండలా, సీరియల్ చేసా. ఆ 3 ఏళ్ళు మధ్యలో వేషాలు రానప్పుడు వాళ్ళకి అందంగా కనబడ్డా అమ్మాయి. నాకు తర్వాత అద్దంలో
ఇంత రాతగా ఉన్నాను ఎలా పెట్టుకున్నారబ్బా వీళ్ళు, నన్ను నేను కూడా విమర్శించుకుంటాను. అది అది అంటే అది సహజంగా వచ్చేస్తుంది అలా.